छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థుల
విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమీదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే,
డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పూడ్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ భారతదేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆంధ్ర యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్ IISc అది ప్రారంభించిన బ్యాచ్లో 3వ బ్యాచ్ 2001-2002 23 సంవత్సరాల తర్వాత ఆనాటి జ్ఞాపకాలని చేసుకుంటూ ఆనాటి మన అనుభవాలని పంచుకోవడానికి మన సక్సెస్ని చెప్పుకోవడానికి లేదా మన సాధన బాధలు ఏదైనా చెప్పుకోవడానికి ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడమే ఒక గొప్ప అప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీట్ అంటే ఎంతో అదృష్టంగా భావించాలి. అట్లాంటి అదృష్టవంతులందరూ ఈరోజు మళ్ళీ 23 ఏళ్ళ తర్వాత కలుసుకోవడానికి మనల్ని దిక్సూచిగా ముందుకు నడిపించిన మన గురువులకి మరొకసారి మనం కృతజ్ఞత చెప్పుకోవడానికి వారి ఆశీస్సులు పెట్టడానికి ఈరోజు మనం కలుసుకున్నాము. ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ స్వాగతం అంటూ ముందుగా ఈ IISc ప్రిన్సిపల్గా పనిచేస్తున్న మన ప్రియమైన నాగార్జున మేడం గారిని సాధారణంగా రాయడానికి ఆహ్వానిస్తున్నాను. మేడం గారిని ఒకేసారి అభినందించండి ప్లీజ్. ఎప్పుడు చూసే శిష్య బృందాన్ని ఎలా కట్టేసుకుంటూ మేము ఎలా
కలుసుకోవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు సుదీర్ఘమని చెప్పచ్చు. మేమందరూ ఐఏఎస్ అన్నది 98లో స్టార్ట్ అయిందండి. ఎంహెచ్ఆర్డీ ద్వారా అదంతా మీకు అందరూ తెలిసిందే. 99లో మేము మాకు రిక్రూట్మెంట్ అయింది. నేను, శివప్రసాద్ గారు, మదన్ మోహన్, ఉషాదేవి, కేవీఎస్ఎన్ మూర్తి గారు, ప్రభాకర్ మాస్టర్, షారోన్ రాజ్ గారు, సౌమి మేడం, రత్నరాజ్ మేడం, సత్యవతి మేడం గారు, మేమంతా ఒక టీమ్గా ఒకేసారి సెలెక్షన్ అన్నది జరగడం జరిగింది. ఇకపోతే 3వ బ్యాచ్గా మీరు రావడం అన్నది మా దగ్గరికి ఐఏఎస్సికి 3వ బ్యాచ్గా వచ్చారు. 2001 2వ సంవత్సరంలో ఈ బ్యాచ్లోనే నేను మా చిన్నపాప డెలివరీ అవ్వడానికి ఒక 4 months సెలవు పెట్టాను. కొంతమందికి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సో అప్పటికే నేను చాలా చిన్నదాన్ని, అందరిలో మా టీం అందరిలో నేను చాలా చిన్నదాన్ని. మాస్టరు ప్రభాకర్ మాస్టరు, కేవీఎస్ఎన్ మూర్తి గారు, షారోన్ గారు, సౌమి మేడం, సత్యవతి మేడం గారు, రత్నదాస్ మేడం గారు, వీళ్ళందరూ చాలా సీనియారిటీలో అంటే చాలా సర్వీస్లో అనుభవాన్ని చూసి మన దగ్గరికి వచ్చి మీ అందరికీ టీచింగ్ చేయడానికి వచ్చారు. నేను అప్పుడే ఫ్రెష్గా వచ్చాను. 99లో నేను అప్పుడే ఫ్రెష్గా జాయిన్ అయ్యాను. సో ఏమైనప్పటికీ ఇప్పటికీ ఒక 20 years గడిచిపోయినాయి. 23 years. 23 yearsలో మళ్ళీ మిమ్మల్ని ఇదే క్లాస్ రూమ్లో చూడడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మమ్మల్ని మించిపోయి మీరు అన్ని రంగాల్లో ఉన్నారని విన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ గెట్ టుగెదర్ పెట్టుకుంటే ఓన్లీ ఐఏఎస్సిలోనే పెట్టుకోవాలి. ఓకే సార్, ఐఏఎస్సిలో వచ్చి మళ్ళీ మీ క్లాస్ రూమ్లో మీరు కూర్చొని మళ్ళీ మెమరీస్ మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు ఇంకొంచెం ముందుగా మనం అందరినీ అప్రోచ్ అయ్యి ఇంకా బాగా ప్లాన్ చేసుకొని అథారిటీస్ కూడా పిలుద్దాము. ఎందుకంటే మన ఐఏఎస్సి అంటే అందరికీ తెలియాలి. ఐఏఎస్సి ఇస్ ఎ బ్రాండ్. మన పిల్లలు బ్రాండ్గానే ఉంటారు. సో మీరు ఎక్కడికెళ్ళినా బ్రాండ్గా ఉండాలని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఐఏఎస్సిని అంటే మన యొక్క చదువుకున్న ఇన్స్టిట్యూషన్ని, మన యొక్క నేటివ్ ప్లేస్ని, మన యొక్క కన్నతల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు మదర్స్ డే తెలుసు కదా అందరికీ. ఇక్కడ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మీ మదర్స్ కూడా శుభాకాంక్షలు, మీ వైఫ్స్ కూడా శుభాకాంక్షలు. మదర్స్ డే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఐఏఎస్సి కోసం మీరందరూ ఏదో ఒకటి చేయాలని, అలాగే మీ యొక్క రంగాల్లో మీరు నలుగురికి హెల్ప్ చేస్తూ ముందుకెళ్ళి ఐఏఎస్ ఇస్ ద బ్రాండ్ క్వాలిటీ అంటే ఐఏఎస్సిలో చదివిన పిల్లలు ఇలా ఉన్నారంటే అంటే 10 మంది మనం చూసి ఇంకా కొంతమంది మోటివేషన్ అవ్వాలి అని నేను కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వనండాలి. అలాగే మన యొక్క పాడగ్లాస్ గారు వాళ్ళ మదర్కి యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ వాళ్ళు రాలేకపోతున్నారు. మధుమోహన్ ఏమో వాళ్ళ మదర్కి వాళ్ళ వైఫ్కి చిన్న యాక్సిడెంట్ ఏదో అయిందన్న పడిపోయి హాస్పిటల్లో ఉన్నారు. ఏదో టైంలో 10 minutes వచ్చి కనిపిస్తా అన్నారు. కరణ్ గారు వచ్చి ఒక 5 minutes చూసుకొని వెళ్ళిపోయారు. సత్యవతి మేడం చనిపోయారు. ఇన్స్టిట్యూషన్ని బాగా ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేసి రోడ్లు వేయడంలోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలోనూ ఆవిడ చూపించిన తెగువ, సాహసము, ధైర్యము ఆవిడ నాకు స్ఫూర్తిగా నేను తీసుకుంటున్నాను. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలి. ఇలాంటి తల్లులు ఇంకా చాలా మంది రావాలని నేను ఆశిస్తున్నాను. రత్నరాజ్ మేడం గారు కూడా కాలం చేశారు. అలాగే మీకు తెలిసిన సౌమ్య మేడం గారు కూడా కాలం చేశారు. ఇంకా మనకున్న వాళ్ళు కేవీఎస్ఎన్ మూర్తి గారికి కొంచెం హెల్త్ బాగుంటుంది రాలేకపోతున్నానని చెప్పమన్నారు. ప్రభాకర్ మాస్టర్ అయితే ఏలూరులో ఉన్నారు, వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నానమ్మా నేను రాలేకపోతున్నా అన్నారు. సో ఇది విషయం. థ్యాంక్ యూ. మీ గురించి ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరేం చేస్తారు, ఏం చెప్తారు, ఇంకా ముందు చూద్దాం. థ్యాంక్ యూ మేడం. మన జీవిత కార్యక్రమానికి విచ్చేసి
కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ఆనాటి పదస్మృతి నెరవేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ మనం ఇప్పుడు ఒక్కొక్కరుగా మన పరిచయ కార్యక్రమం నిర్వహించాలి. మనం ఏంటి మనం మాట్లాడిన తర్వాత ముందుగా ఈ కార్యక్రమానికి మనం పెళ్లికి ఒక పెద్ద కట్టడం కట్టుకుని ఆ పెళ్లి అంతా అయినంత వరకు ఆయన 2 రోజులు 3 రోజులు అట్లా ఉంచుకొని అని ఆ నియమాల నిష్టలను పాటిస్తూ 3వ రోజు వేస్తారు. అట్లా ఈ కార్యక్రమానికి కట్టడం కట్టుకున్న ఆయన ఉన్నాడండి మల్లికార్జున, ఆయన పేరు మల్లికార్జున స్వామి. ముందుగా మీ పరిచయంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక కార్యక్రమం నడవాలి అంటే వచ్చేవాళ్ళు అందరూ ఉంటాము, కానీ ఆ టైంకి అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వరకు రప్పించాలడమే ఒక యజ్ఞమని అనుకో. దాదాపు 3 నెలల నుంచి ఈ ప్రోగ్రామ్ మేడం. అందరూ కూడా చాలా మంది ఇక్కడ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అట్లా సెకండ్ వాళ్ళు ఉన్నారు. నైట్ అది ఇక్కడైతే కొంత కాలేదు. కానీ ఈ 3 నెలలుగా ప్రతిరోజు ఆయన ప్రతిరోజు పొద్దున్న లేవగానే 7 గంటలకు మెసేజ్ మనందరూ క్లాస్మేట్స్, మనందరూ కలిసి కొన్ని అనుభవాలు పంచుకున్నాం, కలిసి చదువుకున్నాం, మళ్ళీ మనం కలవాలి అని చెప్తూ ప్రతిరోజు మోటివేట్ చేస్తూనే ఉన్నాడు ఆయన. సో ఫస్ట్ అసలు ఎందుకు మోటివేట్ చేశారు, ఆయన వ్యూ ఏంటి, అసలు ఎందుకు అందరూ ఇప్పుడు చూడాలనుకుంటున్నారు, అసలు ఆయన ఎవరు, ఆయన ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ సెటిల్ అయ్యారు అనేది ఆయన స్టార్ట్ చేయడము. తర్వాత ప్రతి ఒక్కరు కూడా క్లుప్తంగా మన ఇంట్రెస్ట్ చెప్తున్నారు. మల్లికార్జున గారు. నమస్కారం. నా పేరు మల్లికార్జున స్వామి. వేదిక ఆలోచించినటువంటి మన ఉపాధ్యాయులు గౌరవం మరొకసారి మన ఉపాధ్యాయులు మన కథార్థులతో ఆనందం. అట్లాగే మన విన్నపాన్ని మన్నించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన తోటి విద్యార్థులు కూడా వాళ్ళు సో బ్లెస్డ్ they are come here. So we have to again wish them. Once again we have to shake your hand. Okay, మాది స్వగ్రామం కృష్ణా జిల్లా నందిగామ. సో బిఎడ్ క్యాంప్ 2006లో మీతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్. అప్పుడు బిఎడ్ ఎడ్సెట్లో స్టేట్ 9th ర్యాంకులతో వచ్చాను. సో బిఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్ రాయడం జరిగింది పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ. అక్కడి నుంచి నేను ఇండస్ట్రీ సైడ్ బిఎస్సీ అక్కడ నుంచి చేయలేదు. సో ఇండస్ట్రీ సైడ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫీల్డ్. సో ఫస్ట్ బెంగళూరులో 15 years, తర్వాత ఐ మూవ్ టు హైదరాబాద్. లాస్ట్ 6 years I stay in Hyderabad. So around 1 year back నా 10th class గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను. సో 10th class అంటే ఎవరు కూడా కాంట్రాక్ట్స్ కూడా లేవు, కానీ అందరూ కూడా సమిష్టి కృషితో అందరి కాంట్రాక్ట్స్ని సంపాదించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశాను. జస్ట్ లాస్ట్ సండే కూడా మా డిగ్రీ యూనియన్ జరిగింది. సో అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సో 10th class అంటే అరౌండ్ 6 to 10th class 4 years, డిగ్రీ 3 years మనం అందరూ కలిసి చదువుతాం. కానీ బిఎడ్ ఓన్లీ 1 year, బట్ 1 year మేక్స్ వెరీ ఇంపాక్ట్ ఇన్ అవర్ లైఫ్. సో బిఎడ్ కూడా మనం జరుపుకోవాలనే ఉద్దేశంతో మా గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో అందరూ కూడా సమిష్టిగా స్పందించారు. సో అన్ఫార్చునేట్లీ లోకల్గా మాకు ప్రెజెన్స్ లేకుండా సో నేను డ్రాబ్యాక్స్ జరిగినాయి మా సైడ్ కూడా. సో అందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇంకా చెప్పాలంటే సో నేను సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫీల్డ్లో మేనేజర్ పనిచేస్తాను సార్. ఈ ఐఐటీస్కి, యూనివర్సిటీస్కి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, R&D ఇన్స్ట్రుమెంట్స్ సప్లై చేస్తాను. జర్మన్ బేస్డ్.
అదేవిధంగా భవిష్యత్తులో అవసరం మేరకు ఒకరితో ఉపయోగించుకోవచ్చు. అక్కడ తాలూకా నాకు ఏదైనా చెప్పేటప్పుడు దాని మీద స్ట్రెస్ పాండిచేరి యూనివర్సిటీ చదవడం వల్ల తమిళ భాష నేర్చుకోవడం జరిగింది. సో ఐ స్పీక్ తమిళ్ వెరీ వెల్ ఆఫ్టర్ తెలుగు లాంగ్వేజ్. మరి కర్ణాటకలో 15 years వల్ల కన్నడ భాష నేర్చుకోవడం జరిగింది. ఎవరైనా బెంగళూరులో 10 years 5 years చాలా 5 languages సో ఈ వృత్తిరీత్యా ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేయడం జరిగింది. అలాగే జర్మనీ, జపాన్, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ వంటి విదేశాలు కూడా పర్యటించడం జరిగింది. ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా గ్యాదర్ చేయాలి. సో ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నట్టు చాలా సంతోషంగా ఉంది. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. 3 ఏళ్ళ తర్వాత నేను కూడా గతం చూడదే మధ్యలో చూస్తుంది ఎవరు కూడా లేదు. రేవతి ప్రసాద్ తప్ప దాదాపు అందరూ మేము చూడమే. అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ మనం నేల క్రితం చదువుకున్నా సరే ఆ జ్ఞాపకాలు మర్చిపోవడం ఎమోషనల్ బాండింగ్ చాలా ఇప్పుడు నేను విశాఖపట్నం జిల్లానే బీఈడి బయాలజీ అండ్ ఇంగ్లీష్లో పెట్టాలి. మూర్తి సార్ యాక్చువల్గా చెప్పాలంటే క్లాస్ లో ఎవరితో మాట్లాడేది కూడా లేదు. ఐఏఎస్సీ రావడం అంటేనే ఓన్లీ టాపర్స్ వచ్చేవాడే కదా. నేను నా దృష్టిలో వీళ్ళందరూ గాడ్స్ బిలో 100 ర్యాంకర్స్. నా దృష్టిలో వీళ్ళందరూ నేను నాది 105 ర్యాంకు. నేనేమనుకుంటే అది ఫస్ట్ సెకండ్ థర్డ్ పోతే ఐఏఎస్సీ అంటే టాప్ అంటారు కాబట్టి నేనే 100 కాబట్టి నేను చాలా ఎక్కువ చదవాలి. సో రావడం డిఎస్సీ ఇంకా నాకు పరిణామం లేదు. వచ్చామంటే ఇంకా చదువుతున్నాము, డిఎస్సీ చదువుతున్నాము. మా ఫోన్స్ కూడా దేవుడు తెలియదు, స్మార్ట్ ఫోన్స్ కూడా లేదు కాబట్టి వేరే ప్రపంచం లేదు, పుస్తకాలు తప్ప. సో 2003 డిఎస్సీ సరిపోయాక తర్వాత నేను ఎక్సైజ్ ఆఫీసర్ కూడా సరిపోయాను 2012. కాకపోతే ఆల్రెడీ టీచర్ జాబ్ అనేది ఒక నోబెల్ జాబ్ కాబట్టి నువ్వు దానికి ఉందని ఎక్సైజ్ పంపించలేదు. సో నేను టీచర్గా సెటిల్ అయ్యాను. మధ్యలో 2 years కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో నేను డెప్యుటేషన్ చేశాను. కాటన్ నేను మాస్టర్ గారు రీసెంట్గా టీవీ రైట్ కాలేజ్ చేసినారు. రీసెంట్గా మళ్ళీ నేను స్కూల్కి వచ్చాను. సో నాకు ఒకటే బాబు, హస్బెండ్ జీవీఎంసీలో జాబ్ చేస్తారు. నేను ప్రెజెంట్ వైజాగ్ సర్వీస్లో. సో మా అత్తగారు విజయనగరం. నా గురించి సింపుల్ ఫ్యామిలీ, సింపుల్ లైఫ్ స్టైల్, అంతా సింపులే. సో ఇట్లా నేను రొటీన్గా వెళ్ళిపోతున్న నా లైఫ్లో ఈ కలయిక అనేది నిజంగా నాకు చాలా ఎక్సైట్మెంట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు మాకు ఇంకేముంటున్నాడు, ఇల్లు, ఉద్యోగం, స్నేహితులని ఎప్పుడో మర్చిపోయాను. కాలేజ్ అవగానే స్నేహితులని మర్చిపోయాను. ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఉంది. పోలీసు వాట్సాప్లో డ్యూటీ వస్తున్నారు, డ్యూటీకి కావడం తప్ప ఫ్రెండ్ లేదు, ఒక మాట మనకి ఏమీ లేదు. చేసినట్టే కాస్త వస్తుంది. సో ఈ రోజు ఇలా మిమ్మల్ని అందరినీ చూడడం నేను నిజంగా నాకు చాలా ఎమోషన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కూడా గుర్తుపెట్టుకున్నాను. సో తర్వాత రామకృష్ణ ఇప్పుడు వచ్చినాడు. రామకృష్ణ కనెక్టివ్లో చెప్తానంటారు. నిజంగా ఇన్స్పిరేషన్. నాకు దాని గురించి అబ్బాయి తెలిసింది ఏంటంటే తను జాబ్ లేకపోతే చాలా కాలం ఇబ్బంది పడ్డాడు. మనకంటే వెంటనే కేసు వచ్చిందండి. ఆ జాబ్ లేకపోయినా తన స్ట్రగుల్తో అబ్బాయి ఒకసారి సక్సెస్ అయ్యాడు. ఇంకా సక్సెస్ అయ్యాడు అబ్బాయి చెప్తా తనకి ఉమెన్స్ రామకృష్ణ ఆయన 2 పిల్లలు. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించడానికి ప్రతి స్థాయిలో నాకు సహాయపడినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మల్లికార్జున స్వామికి మరొకసారి నా తరఫున, నా బ్యాచ్మెంట్స్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మేడం మీ అందరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాల వల్ల, మీరు ఇచ్చేటటువంటి విజ్ఞానం వల్ల
ప్రతి స్థాయిలో కూడా దాన్ని వినియోగించుకుంటాం. సాధారణ జీవితంలోకి ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే విధానాన్ని నేర్చుకుంటూ ఒక స్థాయికి రావడం జరిగింది. అందుకు మీ అందరికీ కృతజ్ఞతగా జీవితకాలం ఉండాలని చేస్తున్నాను. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతానికి నేను మండల పరిషత్ గవర్నమెంట్ ఆఫీసర్ 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాడి మండలంలో రాష్ట్రంలో సో ఇది ఏది కూడా మనం నా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే నేను డిగ్రీ వరకు ఎంఆర్ కాలేజ్ చదివాను. డిగ్రీ తర్వాత మళ్ళీ మన ఐఏఎస్ డిపార్ట్మెంట్లో బిఈడి, ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ బాటనీ, ఆ తర్వాత ఎంఈడి ఎంఆర్ కాలేజ్లో, ఆ తర్వాత సిఎస్ఐ నెట్ క్వాలిఫై అయ్యాను. ఆ తర్వాత ఎడ్యుకేషన్లో యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యాను. ఫైనలీ పోస్టింగ్ వచ్చేసరికల్లా ప్రతి సందర్భంలో నేను ఫెయిల్కి వచ్చాను. ఎడ్యుకేషన్ అయితే చాలా వరకు చేశాను, కానీ పోస్టింగ్ వచ్చేసరికల్లా చాలా ఫెయిల్యూర్స్ రావడం జరిగింది. బట్ ఎప్పుడూ ఒకటే కోరుకునేది, నేను ప్రయత్నించడం మానేస్తే ఖచ్చితంగా ఓడిపోతాను. నాకున్న ప్రతి అవకాశంలో నేను ప్రయత్నం చేస్తానని కంటిన్యూస్గా ప్రయత్నం చేశాను. 2018లో 4 పోస్టులకి 3 సెలెక్ట్ అయ్యాను. ఒకటి 1.8 మార్కుల్లో మిస్ అయ్యాను. 2018 రిమార్కబుల్ ఇయర్ నాకు. అది మంచిని కలుగు చేసింది నాకు. సో అందులో గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాను, అసిస్టెంట్ టీచర్ సెలెక్ట్ అయ్యాను, హెచ్డబ్ల్యూఓ సెలెక్ట్ అయ్యాను. డిగ్రీగా లెక్చరర్గా 1.8 మార్కులో మిస్ అయ్యాను. క్వాలిఫై అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో స్టేట్ ఇంటర్వ్యూ మార్కులు హైయెస్ట్ నాకే పడ్డాయండి. 50 మార్కులకి 47.5 ఇంటర్వ్యూ మార్కులకి వచ్చాయి. బట్ పీరియడ్కి వెళ్ళగా నేను తక్కువ అవడం ద్వారా 1.8 మార్కులో మిస్ అయ్యాను. అట్ ది సేమ్ టైం గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాను. అదే గ్రూప్ 1 నోటిఫికేషన్కి ప్రభావిత కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను నాతో పాటు అని కూడా. సో జర్నీ అనేది అందరూ ఊహించినంత సాఫీగా సాగదు. మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. ప్రతి సమస్యని ఎదుర్కోవడానికి మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. అది భగవంతుడి ఇవ్వాలని మనం కోరుకోగలం. మనం చూసిన మన పిల్లలు ప్రతి సందర్భంలో నా తండ్రి నా తల్లి మాదిరిగా కష్టపడుతూ ప్రతి విజయాన్ని అందుకోవాలనేటువంటి తపనతో వెళ్ళే విధంగా మనం తయారు చేయడానికి ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు నా పెద్ద కూతురు కూడా తీసుకొచ్చారు. ఒకసారి అడిగి అంటే పిల్లలు మనం చూసి ఏమంటారంటే, ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ లేదా స్థితిని వాళ్ళు ఆస్వాదిస్తారు, కానీ ఆ స్థితికి రావడానికి కారణం ఏంటి, ఎలా కష్టపడడం అనేది తెలియడానికి ప్రతి సందర్భం నేను నా పిల్లలు తీసుకెళ్తూ ఉంటాను. నేను కలెక్టరేట్ పనిచేసినప్పుడు, విజయనగరం ఉండేటప్పుడు ప్రతి ఆఫీస్కి పిల్లలు తీసుకెళ్ళేవాడు. నేను ఇక్కడ చదివాను, ఇది నా కాలేజ్, ఇక్కడ పనిచేస్తున్నాను, ఇది నా ఆఫీస్. మీరు ఇవన్నీ తెలుసుకోగలగాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళకి చెప్పడం జరిగింది. బట్ దైవేక్ష వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పలేను. బట్ నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను. సో అందులో ఈరోజు పాపను కూడా తీసుకోవడం జరిగింది. సో ఇది నా సంబంధించినటువంటి కెరియర్కి సంబంధించిన ఎక్కడైనా ఎలాంటి అవకాశం ఈ వేదికగా మీరు అందరూ కూడా దానికి ముందుకు రావాలని కోరుతూ అందరికీ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఉపాధ్యాయులకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామకృష్ణ. నెక్స్ట్ 2 వ్యతిరేక షేడ్స్ ఉన్న డిపార్ట్మెంట్స్. టీచింగ్ అనేది చాలా సాఫ్ట్ అండ్ ఆపోజిట్ అవార్డ్ అండ్ రోజీ గారు విజయ్ కుమార్ గారు మీరు వచ్చి ఈ జర్నీ చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి మన ఫ్రెండ్స్కి. అందరికీ నమస్కారం. ముందుగా గురువులకి అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడానికి ఉన్నారు. అందరూ కూడా ఈ మీటింగ్కి వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ మేడం. థ్యాంక్ యూ. ఈరోజు గతంలో సుమారుగా 23 సంవత్సరాల క్రితం
స్టూడెంట్ టీచర్స్గా స్టూడెంట్ టీచర్స్ ఈ పదాలు అలోరే రాత్రి గుర్తు చేసేట్టు స్టూడెంట్ టీచర్స్గా మనందరం కూడా ఇక్కడ చదువుకున్నాం. ఆ రోజు బయాలజీ సబ్జెక్టులో ఈడీ చేయడానికి దేనికి రావడం జరిగింది. నేను నా సంస్థానం వచ్చేసరికి ప్రకాశం జిల్లా చీరాల దగ్గర కడవకూరన్న చిన్న విలేజ్. మా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మొత్తం 5 మంది. 5 మందిలో 4 ఈ ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువు. ఆ 4లో 3 పోలీస్ ఆఫీసర్. 4లో 3 పోలీస్ ఆఫీసర్లు అవ్వడం, ఆ 3 కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువుకోవడం అనేది నిజంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీ చూసినప్పుడు నేను ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత దాదాపు 3-4 సార్లు యూనివర్సిటీకి వచ్చాను. అందరం కూడా యూనివర్సిటీకి వచ్చి అప్పుడున్న ఆ స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఒకవైపు అన్నిళ్ళు వస్తాయి, మరొక వైపు గర్వంగానూ ఆనందంగాను. ఎందుకంటే మా జర్నీలో, మా లైఫ్ జర్నీలో 2001-2002 ఆ టైంలో ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పుడు సరైన బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని స్థితిలోకి ఇక్కడికి వచ్చాం. కేవలం 2 జంతువుల కట్టలతో ఇక్కడ రావడం జరిగింది. ఒక దశలో ఫీజు కట్టడానికి డబ్బులు లేనప్పుడు మూర్తి సారు, మా బయాలజీ సారు ఫీజు కట్టడానికి నాకు డబ్బులు ఇచ్చారు. ఆయనకి సదా లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఆయన పొరపడి ఉంటాం. జనరల్గా వీటికి వస్తారనుకున్నాం. మేడం గారు చెప్పినట్టు వారి హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు. చేసిన తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళతో సార్ని కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మంచి ఆరేటర్ ఎవరు అంటే, బెస్ట్ కమ్యూనికేటర్ ఎవరంటే, మంచి ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ కానీ ఇంగ్లీష్ తెలుగు రెండింటి మీద పట్టుండి ఏ సబ్జెక్ట్ అయినా కమాండ్ ఉన్న టీచర్ ఎవరు అంటే, ఆ టీచర్ అన్నదాన్ని గుర్తు చేసుకుంటే మాకు ఫస్ట్ మూర్తి సార్ వస్తారు. కమ్యూనికేషన్ అంటే, ప్రసంగం అంటే మూర్తి సార్. ఇప్పటికీ స్టిల్ ఆ మెమరీస్లో మూర్తి సార్ వస్తాడు. అది ఈ ఐఎస్సిలో ఈ బ్రెయిన్ పైన ఉన్న ఇంప్రెషన్. అలాగే శివప్రసాద్ సార్ చూస్తే సోషల్ మెథడాలజీ అయినప్పటికీ కూడా ఆయన సింప్లిసిటీ కానీ, అలాగే అందరితో కలిసిపోవడం కానీ, ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటూ అందరినీ ఎంకరేజ్ చేసిన విధానం తెలుసు, చూస్తున్నాం. అది అలాంటి టీచర్స్ మనకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా గుర్తుంటూనే ఉంటారు. నేను 2003 టీఎస్సీలో నేను టీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ హెచ్ఈటి రెండింటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ప్రకాశం జిల్లా ఫస్ట్ ర్యాంక్. తరువాత ఎస్టీటీలో నాది ప్రకాశం జిల్లా థర్డ్ ర్యాంక్. ఎస్టీటీ స్కూల్ అసిస్టెంట్ టీచర్గా జాయిన్ అయ్యాను. 2005-2007 మధ్యలో స్కూల్ అసిస్టెంట్గా చేశాను, ఉద్యోగం చేశాను. ఇలాగే నేను టీచర్గా చేశాను. వెరీ హ్యాపీ లైఫ్, వెరీ కంఫర్టబుల్ లైఫ్. ఆ తర్వాత గ్రూప్ 2 రాశాను, గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1లో నాకు ఇష్టమైన పోస్ట్ ఆర్డీఓ కానీ డిఎస్పీ కానీ ఆ ఇష్టమైన పోస్ట్ అనేది నాకు రాలేదు. తర్వాత గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఎక్సైజ్ సిఐగా ప్రమోషన్ వచ్చింది. సిఐగా ప్రమోషన్ వచ్చిన తర్వాత గ్రూప్ 1లో నాకు వచ్చిన పోస్ట్ కన్నా కూడా ఇదే కాస్తంత తెలిసినా కానీ అన్ని రకాలుగా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ఎక్సైజ్ సిఐగా ఉండిపోయాను. ఇది నా ప్రొఫెషనల్ లైఫ్. అయితే ఈ ప్రొఫెషనల్ లైఫ్లో సిఐగా ఎక్కడ పనిచేసినా, ఇది గూడూరు కానీ, వెంకటగిరి కానీ, గురజాల కానీ, గుంటూరు జిల్లా నర్సరావుపేట, పల్నాడు ఆ జిల్లాలో ఎక్కడ పనిచేసినా కూడా మా డిపార్ట్మెంట్లో నీ మిత్రుడు, నీ ఫ్రెండ్ విజయ్ కుమార్ అంటే రికగ్నైజ్డ్ అయితే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రస్తుతం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సిఐగా పనిచేస్తూ ఉన్నాను. సరే, ఇది నా ప్రొఫెషనల్ లైఫ్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఎన్నో స్వీట్ మెమరీస్ ఈ ఐఏఎస్లో ఉన్నాయి. నా పర్సనాలిటీని రూపుదిద్దడంలో, నిర్మించడంలో ఖచ్చితంగా ఐఏఎస్సి పాత్ర అనేది ఖచ్చితంగా ఉందని మాత్రం
చెప్పగలం. ఇదే కాకుండా ఎవరైతే ఈడీ చేస్తారో ఈడీలో ఆ బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కెరీర్లో టు ది లాస్ట్ ఎక్స్టెంట్ వరకు కానీ వాళ్ళు బులప్ చేయగలిగితే, ఎఫర్ట్స్ పెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా గ్రూప్లు కానీ గ్రూప్ అని కానీ ఖచ్చితంగా పట్టగలిగే తెలివితేటలు శక్తి సామర్థ్యం ఈడీ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. తట్టు ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో చదివిన ప్రతి ఒక్కరు కూడా క్రీమ్ లేయర్ ఇక్కడ వచ్చుంటారు. స్టేట్ లెవెల్లో కాంపిటీషన్లో మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. కాబట్టి వీళ్ళలో చాలామంది, మీలో చాలామంది గ్రూప్ కొట్టగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండి కూడా ఎందుకో ఒక స్టేజ్లో ఆగిపోయారనే ఒక భావన అయితే నాకైతే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే జీకే కానీ జనరల్ అవేర్నెస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ స్టడీస్ కానీ అన్నింటికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ మొత్తం కూడా మనం చదువుకున్న స్కూల్ బుక్స్లోనే ఉంటుంది. అది కానీ మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి ముందుకెళ్ళంటే అందులో కూడా చాలామంది గ్రూప్ 1 గ్రూప్ ఆఫీసర్లుగా ఉండేవాళ్ళు అనేది నాకు అనిపిస్తుంది. సరే, అది వేరే విషయాలకు వస్తే ఒక 2 విషయాలు చెప్తాను. మనందరం కూడా ఒక 45 ఇయర్స్ లైన్ అనే దానికి అసలు అటు ఇటో అందరం ఉన్నాం. 45 ఇయర్స్ యావరేజ్ వయసు చూసుకుంటాం. ఈ 45 ఇయర్స్ లైఫ్లో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అనేది నేను ఆలోచిస్తే మనకి ఫస్ట్ కావాల్సింది హెల్త్ మాత్రం. అంతేనా? హెల్త్ విషయంలో మనందరం కూడా ఎంతో కాన్షియస్నెస్తో ఉండాలనేది నా సలహా. మనం ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ తిన్నా, ఏ తాగినా అది శరీరంలోకి వెళ్తే అది మన శరీరాన్ని పాడు చేస్తుందా, మనకు నష్టం కలిగిస్తుందా, మనకు లాభం కలిగిస్తుందా, ఏమీ చేయకపోయినా మన ఆరోగ్యాన్ని చెడగొట్టకుండా ఉంటుందా లేదన్న కాన్షియస్నెస్తో ఉండి మనందరం కూడా ఆరోగ్యం అనేది కాపాడుకోవాల్సిన వయసులోకి అయితే మనందరం వచ్చేసాం. రైట్? అందరం కూడా హెల్త్ని కాపాడుకోవాలి. ఆ హెల్త్కి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏంటి అనేది ఒకసారి మీరు అందరికీ ఆలోచించండి. మీకు తెలిసిపోయేది ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయవలసిందిగా మీరు అందరినీ కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ విషయం ఏంటంటే, మనందరం కూడా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మనందరం కూడా లేదా గతంలో అక్కడ చదవడం వల్ల మనందరం ఉన్న పరిచయం. ఈ వాట్సాప్ గ్రూప్ ఎవరైతే క్రియేట్ చేశారో వారికి మాత్రం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, ఐఎమ్ వెరీ గ్రాటిట్యూడ్. మీ ఎట్లా నాకైతే మంచి గ్రాటిట్యూడ్. ఎందుకంటే 23 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడ చదవగలుగుతున్నాం అంటే మనం ఈ మెమరీస్ మళ్ళా గతం నుంచి తవ్వుకొని తీసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా ఆ ఘనత, ఆ క్రెడిట్ మాత్రం ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది. వాళ్ళందరిలోకి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మల్లికార్జునికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ఈ గ్రూప్లో యాడ్ చేసిన నాగేశ్వరికి థ్యాంక్స్ చెప్తాను. అలాగే మమతా, ప్రభావతి, జగన్, మల్లునాయుడు ఇట్లా ఎవరైతే ఈ గ్రూప్లో ముందుండి దీన్ని ఇంతగా ఆర్గనైజ్ చేయడానికి అందరూ మనస్ఫూర్తిగా సహకరించారో వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. చివరిగా ఏంటంటే ఈ గ్రూప్లో అందరూ కూడా ఒకే ఫైనాన్షియల్ స్టేటస్లో, ఒకే హెల్త్ స్టేటస్లో ఉండరు. కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంతమంది దురదృష్టవశాత్తు బై డెస్టినీ అంటే ఆ జర్నీలో యాక్సిడెంట్ లాంటి స్థితులు వచ్చినప్పుడు వాళ్ళలో ఏదైనా లోటుపాట్లు, వాళ్ళ జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఉంటుంటాయి. అందరూ కూడా ఒకే స్థాయిలో సెటిల్ అయి ఉండవు. మనందరికీ కూడా మంచి మనసు ఉంది కాబట్టి, మనందరిలో ఫ్రెండ్షిప్ అనే స్పిరిట్ ఉంది కాబట్టి, కలవాలని ఇక్కడ వచ్చాం కాబట్టి మీ అందరికీ కూడా సూచన ఏంటంటే, ఒక సలహా ఏంటంటే, ఎవరైతే మన ఫ్రెండ్స్ ఉన్నారో, మనకి ఈడి ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళలో ఎవరికైనా లేదా వాళ్ళ పిల్లలకి ఎవరికైనా హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళకి ఏదన్నా అవసరం వస్తే, లేదా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాల పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా ఏదన్నా అవసరం అయితే, లేదా మనకి అక్కడక్కడ కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఇంకెవరితో కూడా ఫ్రెండ్స్ అని మనం నన్ను మోసపోయే వాళ్ళతో కానీ ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమన్నా వచ్చుంటే ఇలాంటి వాటికి
ఇంత స్మూత్గా ఉంటుందని నా అభిప్రాయం. ఆ దిశగా ఒకరికి సహకరించడానికి, సాయం చేయడానికి నాతో పాటు మీరందరూ కూడా సంసిద్ధంగా ఉంటారని ఆశిస్తూ మరొకసారి గురువులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడిన మాటల్లో ఒక విషయం బాగా నచ్చింది. నేనున్నాను, నీకు ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అని ఒక ప్రామిస్ చేస్తున్నాను. డైరెక్ట్ ప్రామిస్ చెప్పాను. నా వల్ల కష్టాలు రావాలని ఎవరు అనుకోవద్దు, రావు. ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే నేనున్నాను, నా తప్పునే నేను ఒక హామీ ఇస్తున్నాను అని మాట ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మాధురి
నువ్వు టీచర్గా పనికిరావు అంటారు. అతను ఇచ్చిన దీవెన ఏంటి నాకు అంటే, నువ్వు టీచర్గా పనికిరావమ్మా అంటారు. ఇదేంటి నాకు, నేను అసలే ఇంట్రెస్ట్ లేకుండా ఈ పోస్టులోకి వచ్చాను, ఇక్కడేమో ఈ విధంగా చూపించారు, ఇంకా ముందు ముందు నా లైఫ్ ఎలా ఉండబోతుంది అని అప్పటి నుంచి అలా మొదలుపడుతూనే మీ అందరితో పాటు ఉన్నాను, ఏదో చదువుకున్నాను, నేర్చుకున్నాను. ఓకే, మనకి తప్పదు కదా, ఇందులోకే వెళ్ళాలి కదా, ఈ ప్రొఫెషన్ అంటే వెళ్ళాలి కదా అనేసి వెళ్ళాను. 2003 DSCలోనే నేను కంప్యూటర్స్ చేయడం వల్ల నాకు ఫిజిక్స్ రాసే ఎలిజిబిలిటీ లేదు, మ్యాథ్స్లో పోస్టులు తక్కువ ఉన్నాయి. సో HGTగానే 2003లో వచ్చింది. ఇక్కడే నేను ఆటోడ మండలంలో చేశాను, ఎంఈ పట్టులో చేశాను. వెనే ఎంటర్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు అతను అలాగ అన్నారు అనేది అర్థమైంది. ఎందుకు అంటే పిల్లల్ని, అంత చిన్న పిల్లల్ని డీల్ చేయాలి అంటే మనకు ఉండవలసింది ఏంటి అంటే ఓర్పు, సహనం. ఎప్పుడైతే అవి ఉన్నాయో మనం ఏమైతే అనుకున్నామో వాటిని వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళని తీసుకోవాలి. నేను ఎప్పుడైతే ఆ స్కూల్కి వెళ్ళానో నాకు ఆ ఓర్పు సహనం లేదని అతనికి అనిపించింది. నేను 3 years నేను అప్పుడు మాట్లాడేశాను, ఏంటి సార్ ఇంత చిన్న సంతకం కోసం నన్ను 3 hours వెయిట్ చేయించారు అని మాట అనేసాను. అతనికి మరి ఆ విధంగా ఏ విధంగా అయ్యారో హట్ అయ్యారో నాకు ఆ దీవెన ఇచ్చాను, టీచర్గా పనికిరావాలి. సో ఆ విధంగా అప్పుడు నేనే చేయాలి. ఓహో, ఆ సారు నాకు ఆ రోజు అనేది ఈ విధంగా నాకు ఆ ఓర్పు సహనం అనేది లేదు అనేది నా దాంట్లో చూసి మాత్రమే అన్నారు. సో నాకు అప్పుడు అది ఇచ్చింది మంచి దీవెనే. ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు ఆ ఓర్పు సహనం ఉంటే మనం ఈ చిన్నపిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, అటువంటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఈ విధంగా కల్పించాడు అని చెప్పి అప్పటి నుంచి 20 yearsగా నా జర్నీ చేస్తూ వస్తున్నాను. వేరెవరు అక్కడ పిల్లలందరూ కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. నా కొలీగ్స్ అందరూ అంటూ ఉంటారు అన్నమాట, మేడం మీరు చెప్పిన మాట వింటారు, మీ చుట్టూనే పిల్లలందరూ తింటూ ఉంటారు, ఏం మాయ చేస్తాం మేడం, ఏం చేస్తామో తెలియదు, మా టీచర్స్ నాకు నేర్పింది, వాళ్ళ గురువుల స్థానంలో మీరైతే ఏమైతే ఉంటారు, మీరు ఏమైతే నాలెడ్జ్ నాకు ఇచ్చారు, సైకాలజీ, ఫిలాసఫీ వాటిని మా దగ్గర యాజ్ టీజ్గా నేను క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రోజు వరకు వస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మేడం, మీరు చాలా మాకు ఇన్స్పిరేషన్గా మాకు చెప్పడం బట్టే మేము వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రైమరీ స్కూల్ పిల్లలు అంటే మన సొసైటీలో మన ప్రైమరీ స్కూల్లో చదివిన పాఠాలు ఎట్లయితే అతనికి సొసైటీలో ఎలా మనలో ఫౌండేషన్ ఇస్తుందో, ప్రొఫెషనల్ లైఫ్లో మనం ఏ ప్రొఫెషనల్ కానివ్వండి, బిఎడ్ ట్రైనింగ్ అనేది స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది మనం ఏ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు. ఇక్కడ మనం నేర్చుకున్న వాల్యూస్ కానీ, ముఖ్యంగా డిసిప్లిన్ కానీ, ఖచ్చితంగా అది మనం వెళ్ళిన ప్రొఫెషన్లో మన సక్సెస్ఫుల్గా మనం రన్ అవ్వడానికి ఈ డిసిప్లిన్ ఖచ్చితంగా మనం తోడ్పడుతుంది. ఎందుకంటే అది ఇప్పటికీ నాకైతే నేను నేర్చుకున్న విషయాలు చాలా వరకు కూడా నన్ను నడిపిస్తాయి. ఐ హోప్ మనలో చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. నెక్స్ట్ సోమేష్ గారు వారి అనుభవాన్ని తెలియజేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నా బిఏడి మెథడాలజీ ప్రకారం మనం స్టార్ట్ చేసి 1 hour అవుతుంది కదా, ఎవరు పడుతుందా పడట్లా, క్రీడ పడుతుంది, బ్రేక్ స్టాండ్ స్టాండ్ అలా మన బిఏడి మెథడ్ చాలా అవ్వాలి. స్టాండ్ అప్పుడు 1 hour మనం ఎప్పుడు క్లాస్ బయటకు వెళ్ళిపోతాం అని చేద్దాం ఎక్స్ఎల్ కాలంలో పడుతున్నాయి. ఈ ఏజ్లో 1 hour మనం కూర్చోవడం అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. నాకు మన ఈ ఐఐఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్ ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నా బాడీకి కానీ నా మైండ్కి కానీ చాలా ఇచ్చింది. ఎలాగనేది ఒక 2 minutes క్లియర్ చేస్తాను. ఎలాగంటే జనరల్గా స్కూల్లో మనం ఇక్కడ
వచ్చిన వాళ్ళందరూ టాపర్స్, నాకు బాగా టాపర్స్. ఒక నాకు టాపర్గా నేను వచ్చాను. ఐఏఎస్సీలోకి వచ్చామంటే అదే. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ సెలెక్ట్ అవుతూ ఉంటాం. స్కూల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఉంటూ ఉంటాం. అలాగే ఉంటూ వచ్చాను ఇంట్లో డిగ్రీ వరకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న స్ట్రగుల్. ఫస్ట్ టైం మన బీఈడీలో ఫెయిల్డ్ క్యాండిడేట్లో ఒక 2-3 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు నాకు తెలిసి. అందులో వన్ ఆఫ్ ది నేను. ఆ ఇయర్లో 2002లో ఫెయిల్డ్ క్యాండిడేట్స్లో నేను ఒకటి. నేను ఫెయిల్ అవ్వడం ఏంటి, అసలు బీఈడీ ఫెయిల్ అవ్వడం ఏంటి, అసలు ఎలా స్ట్రగుల్ అవుతుంది, అసలు ఏంటి, ఎంతవరకు అసలు ఫెయిల్ అనేది లేదు కదా. చాలా లేదండి మాది, ఎందుకంటే మన క్లాస్మేట్స్ అలాగే ఉంది. ఈ మాధురి గారు లోపల అవడం వల్ల అప్పుడు మనం ఎవరు పాస్ ఫెయిల్ అనేది ఇప్పుడు లేదు, పేపర్లో నెంబర్ చూసుకోవడమే. ఎవరో చెప్పారు, అరే నువ్వు బీఈడీలో నువ్వు ఫెయిల్ అయ్యావు, మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యావు. అసలు ఫెయిల్ అవ్వడం అనేది నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. ఈ మాధురి గారి నంబర్ సంపాదించి అప్పుడు ల్యాండ్ లైన్ ఒక 2-3 నెంబర్స్ ఈవెనే విసిగించి సరిగ్గా చూడండి మేడం గారు, సరిగ్గా చూడండి మేడం గారు అని చెప్పేసి అంటే లేదండి ఇదని చెప్పేసాను. తర్వాత పాల్ డగ్లాస్ గారు కాల్ చేశాను, సార్ ఏంటి ఇట్లా ఫెయిల్ అవ్వలేదు ఏంటంటే 100 నెంబర్స్ రాస్తే 100 నెంబర్స్ ఫెయిల్ అవుతారా, అరే చూడ 2-3 నెంబర్స్ ఫెయిల్ అవుతారు, ఆ 2-3 నెంబర్స్లో నువ్వు మీ బ్యాడ్ లక్ కోసం వచ్చి ఎగ్జామ్ రాయాలి. నా లక్ బట్టి 1 మంత్కి ఎగ్జామ్ పెట్టాను. జస్ట్ 10 నెంబర్స్ కూడా లేవు, మొత్తం కలిపి అన్ని ఇన్స్టిట్యూట్స్ కలిపి. అప్పుడు బీఈడీ ఫెయిల్ అవ్వడం అంటే అప్పుడు అవరు అని ఏంటో మరి అంటే 100 నెంబర్స్ని పాస్ చేయకుండా ఫెయిల్ చేయాలి అంటే ఆయన చెప్పింది అవ్వచ్చు. కానీ మరి ఎలా రాసావే కనుక జనరల్గా నాకు 19-4 ఉంటుంది, ఎక్కువ స్టోర్ పుట్అప్ చేయండి. మనకి గుర్తుందా ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ 36 రిజిస్టర్ ఇలా రాసాం, 36 రికార్డ్స్ రాసామా. అంతకుముందు వరకు నాకు రిటర్న్ వర్క్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు, చేసేవాళ్ళం ఏదైనా అప్చెప్పాను రాయమని ఏదైనా మైండ్లో ఉండేది, కొంచెం చేసేవాళ్ళం ఉండేది, రిటర్న్ వర్క్ ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏం పర్లేదు, రాయటం ఫోన్ చేయడం రావడం, ఫోన్ చేయడం నడవడం. మన ఐఏఎస్ ఇదే గుర్తుంది నాకు, లంచ్ చేయడం రావడం. చాలా డిస్టెన్స్ ఉండేది, మనకు 100 కిలోమీటర్ల వరకు ఉండేది. సో ఇది నాకు ఈ రిటర్న్ వర్క్ అనేది మేడం నేను ఎప్పుడైతే వన్స్ స్ట్రగుల్ అయ్యానో వెళ్ళిన కాడి నుంచే నేను ఎస్సీడీ ప్రిపేర్ అవ్వలేదు, డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ కొట్టేయాలి. అసలు ఇదే నేనేంటి ఫెయిల్ అవ్వడం ఏంటని ఇక్కడ వెళ్ళిన కాడి నుంచి ఇక్కడ మన రిజిస్టర్ రాసినటువంటి ఆ యొక్క హార్డ్ వర్క్ నేను స్కూల్ అసిస్టెంట్కి శుభ్రంగా ఉండి ఫిజిక్స్కి ప్రిపేర్ అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ టాప్లో కృష్ణా డిస్ట్రిక్ట్లో టాప్లోనే ఫిజిక్స్ పోస్ట్ కోరడం బట్టి. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫిజికల్ సైన్స్ టీచర్గా నేను ఒక పర్లేదు అలానా సోమేశ్వర మాస్టర్ అంటే ఫిజిక్స్ అంటే ఓకే అని. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మా స్కూల్లో మన విజయ్ కుమార్ నేను చెప్పినట్టు యూనిఫామ్ వేసుకోవాలన్న జాబ్ నాకు నేను యూనిఫామ్ వేసుకోవాలి, కానీ మా ఇంటిలో ఒప్పుకునేవాళ్ళు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వద్దు, ఆర్మీగా వద్దు అనేవాడు ఫస్ట్ నుంచి. సో అయితే నా లెక్క కొద్ది ఏమైందంటే మా స్కూల్లో ఎన్సీసీ యూనిట్ చేసి నేను మహారాష్ట్రలో 3 months వెళ్ళి ఆర్మీ ట్రైనింగ్ అయ్యి ఎన్సీసీ యూనిఫామ్తో ఒక ర్యాంక్తో ఒక గెజిటెడ్ ర్యాంక్తో నేను అది అయ్యి ఆల్రెడీ ఇప్పుడు మా స్కూల్లో నేను ఒక ఎన్సీసీ ఆఫీసర్గా ఒక యూనిట్ రన్ చేస్తున్నాను. పిల్లలకి క్యాంపస్ తీసుకెళ్ళడం అలా చేయడం ఉంటుంది. సో అది కూడా మనకు ఒక టీచింగ్ వచ్చింది. సో ఒక యూనిఫామ్ వేసుకుని స్టార్ పెట్టుకునేటువంటి క్యాపబిలిటీ మనకు వచ్చింది. సో మనకు అదే చెప్తున్నాం, మనం చెప్పినట్టుగా హెల్త్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన ఏజ్ అది వచ్చేసింది. ఇంకా ఏంటి నువ్వేం తింటున్నావు, ఏం కొన్నావు, ఎన్ని ఆశలు కొన్నావు, అపార్ట్మెంట్ కొన్నావా అనేది అడుగుతూ ఉంటారు. కానీ నువ్వు డైలీ వాకింగ్ చేస్తున్నావా, నువ్వు హెల్త్ పరంగా ఎలా కాన్స్ చేసుకుంటున్నావు అని ఎవరు అడగరు. కానీ మన ఏజ్ ఏంటంటే నుంచి హాయిగా పీస్ఫుల్గా ఉండడం, హెల్త్ చేసుకోవడం అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. మన హెల్త్ని కనుక మనం సెపరేట్ చేసుకున్నా మనకు పీస్ఫుల్ మైండ్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని సెపరేట్గా ఉంటాయి. సో నేను ఎన్సీసీకి వెళ్ళడానికి కూడా ఒక రీజన్ అది. మన యాంబిషన్ యూనిఫామ్ వేసుకోవాలి ఉంది, ప్లస్ హెల్త్ పరంగా కూడా పర్ఫెక్ట్గా ఉంటాం. డైలీ వాకింగ్ వెళ్తాం, షటిల్ గేమ్ ఆడుతుంటాం, ఏదో గేమ్ ఆడుతూ ఉంటాం, షటిల్ గేమ్ ఆడుతుంటాం మార్నింగ్. వేరే యాంబిషన్స్ ఏమి ఉండవండి, డైలీ వెళ్ళడం మార్నింగ్, ఈవినింగ్ వరకు వాకింగ్ చేయాలి. అంటే అట్లా ఒక హార్డ్ వర్క్ ఇది అనేది ఒక సిస్టమేటిక్ అనేది ఎక్కడి వరకు ఈ 36 రిజిస్టర్స్ రాసే వరకు నాకు లేదండి. నేను రిటర్న్ వర్క్ చాలా చేయను, ఒక సిస్టమేటిక్ ఉండేది కాదు. కానీ అప్పుడు సిస్టమేటిక్ నేర్పింది ఈ ఐఏఎస్సి నేర్పింది. నేను స్కూల్ అసిస్టెంట్ రికార్డ్ రాయగలిగాను, రికార్డ్స్ రాసి స్కూల్ అసిస్టెంట్స్కి నేను కొట్టగలిగాను. ఒక సిస్టమేటిక్ నేర్పింది కాబట్టి మా పిల్లలతో కూడా అదే అంటారు, మా పిల్లలు కూడా తీసుకొచ్చాను నేను. సో
ఈ బీఈడీ సీట్ కొట్టారంటే కంపల్సరీ జాబ్ కొట్టేసేవాడు అనేది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జనరల్ మ్యాథమెటిక్స్ అవ్వడం, ఏదో మైక్రో ప్రాక్టీసింగ్ అప్పుడు అలా అవుతుంది. సో ఇంకా కొద్దిగా ఇంకా మన ఫ్రెండ్స్ ఇంకా అవేర్నెస్ అయ్యి ఇంకా ఎక్కువ మంది వస్తే బాగుండేది. అయినా ఆ గుడ్ మార్నింగ్ మెసేజ్ అర్థం చేసుకోవడానికి 2 days అవుతాను. మళ్ళీ అర్థం కాదు నాకు అవన్నీ అంత ఓడింగ్ ఇచ్చేస్తాం. దానిలో అంత మీనింగ్ ఉంది. కంపల్సరీ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి మీరు పెట్టిన మెసేజ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు మనం అసలు ఎప్పుడు చూస్తామో లేదా అనుకున్నాం. చూడగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అంటే ఒకటి గుర్తుందా మీకు? పార్ట్ క్లాస్ గారు సాటిస్ఫై అవ్వరు. లెసన్ ప్లాన్ రాస్తే మళ్ళీ 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 ఇదే లెసన్ ప్లాన్ రాయించేవాడు. అవునా? అంత స్ట్రిక్ట్ గా ఉండి ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు స్కూల్ అసిస్టెంట్ వెళ్ళగలిగినా కానీ ఒక టీచింగ్ మెథడాలజీ అంటే ఏంటి, లెసన్ ప్లాన్ అంటే ఏంటి తెలుసుకోగలుగుతున్నారు. సో నవేడేస్ పిల్లలు ఉన్నారు, మీ అంత కమిట్మెంట్ లేదమ్మా. ఒకసారి లెసన్ ప్లాన్ రాయమంటే అది రాయడానికే కష్టంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు. కానీ ఒకప్పుడు బ్యాచిలర్ అలా కాదు. లెసన్ ప్లాన్ అంటే ఎంత స్ట్రిక్ట్ గా జరిగేది, మైక్రో టీచింగ్ అంటే ఎంత స్ట్రిక్ట్ గా జరిగేది, మ్యాక్రో టీచింగ్ అంటే మళ్ళీ 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 సాటిస్ఫై అవుతుంది, మళ్ళీ చెప్పించేవాడు. సో అది టీచర్ ఎడ్యుకేటర్స్ గా మీకు అది చాలా మంచిది. అది మన ఒక ఐఏఎస్సిలోనే అంత క్వాలిటీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉందని నేను నమ్ముతున్నాను. ఓకే, ఫ్రెండ్స్ లో మేము చిన్న దోహ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అరే ఎవరిని మర్డర్ చేసుకోవడానికి జీవశిక్ష చేస్తూ ఉంటారు. అట్లా కాదు, సంవత్సరానికి బీఈడీ చేయించి 36 లిస్ట్ రాయిస్తే అడుగుసారి నాకు వద్దు బాబు అని చెప్పి అంటా ఉండేవాడు. అంత ఆధ్వర్యం అనిపించేది మేడం అనేది. నిజంగా మేడం లక్ష్యాలు ధర్మాల్లో ఆశయాలకు ధర్మాలు పెట్టేటప్పుడు ఎక్కడైనా ధర్మాల్లో తాకిన దావత్ పెట్టేస్తే రీరైట్ అనేవాడు. ఎస్ మ్యామ్, నేను రీరైట్ రాసిన వాళ్ళు నేను ఒకసారి అయ్యాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.